రైట్ రైట్ సార్. ఇక కొంతమంది మాల ప్రొఫెసర్లను కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. వారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సరే ఏబిసిడి వర్గీకరణ మేము అనుకూలమే, కానీ మా పైన అంటే మమ్మల్ని తిడుతూ ఉంటే, మా పైన విషయం చల్లుతూ ఉంటే మేము ఎలా అంగీకరించాలి అనేది మాత్రం వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే మొన్న మిడితి ప్రెస్లో మందకృష్ణ డైరెక్ట్ అన్నారు, మాలలు మనవాదులు దేశభక్తులు కానే కాదని అన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అసలు మాలలు మనవాదులు ఎప్పుడైనా నాకు అర్థమే కాలే. మనవాదులు అంటే అర్థమైంది ఒక్క మాట, మనవాదులు అంటే అర్థమైంది రిజర్వేషన్లు వ్యతిరేకించుంటుందా మనవాదులు అవుతారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే రిజర్వేషన్ల ఫలాలు శాస్త్రీయంగా పంచాలంటున్నారు. ఇప్పుడు 12% జనాభా అక్కడ మాలలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ 12% జనాభా మాదిగలది ఉండే ఇక్కడ తెలంగాణలో. మరి 7% ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ 6% వచ్చింది. రేపు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారం 12% ఇక్కడ ఉన్న వాళ్ళకి 7% వస్తే నష్టం ఎంత అయింది? మాదిగలకు 5% నష్టం జరిగిందా లేదా? అక్కడ 12% మాలలు ఉంటే అక్కడ వాళ్ళకి 6% వచ్చింది ఉమ్మడి 4-5 ఏళ్ళు. అంటే 6% నష్టపోయింది ఎవరు? అక్కడ మాలలు కదా. మరి ఇది శాస్త్రీయం ఎట్లయితుంది? నష్టం ఇక్కడ మాదిగలు జరిగితే మాదిగలు మాట్లాడద్దా, అక్కడ మాలలకు నష్టం జరిగితే అక్కడ మాలలు మాట్లాడద్దా? అందుకే ఇక్కడ మాదిగలు తెలంగాణ మాదిగ దండోరా అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మాకు 12% రిజర్వేషన్లు కావాలని అడిగినరు. అక్కడ మాలలు కూడా మాకు 12% రిజర్వేషన్లు కావాలన్నారు. అందుకే అక్కడ మాలలు వ్యతిరేకించారు, ఇక్కడ మాదిగలు వ్యతిరేకించారు. దేన్ని? జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ను, దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ చట్టాన్ని, దానివల్ల మాదిగలకు నష్టం జరిగిందని చెప్పేసి స్పష్టంగా ఇవాళ తెలంగాణ మాదిగ దండోరా లెక్కలతో సహా చెప్పింది. మరి అట్లా అది నష్టమైనప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తారు. అక్కడ మాలలు వ్యతిరేకిస్తారు, ఇక్కడ మాదిగ. నేనేమంటున్నా, నష్టం లేని రీతిలో జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టంలో ఇలా ఏబిసిడి బీసీలకు అయితే లేదా? బీసీలకు అమలు అయితే లేదా? ఎప్పటి నుండి అమలు అవుతుంది? ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అమలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా అమలు అవుతున్నది. అది జోనల్ సిస్టంలోనే అమలు అవుతుంది కదా. మరి వర్గీకరణను కూడా జోనల్ సిస్టంలో పెడితే ఏబిసిడి చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుంది కదా. మరి ఎందుకు చేయట్లేదు? జోనల్ సిస్టంలో ఎందుకు చేయట్లేదు? జిల్లాను యూనిట్ చేసుకొని ఎందుకు చేయట్లేదు? ఇది కదా చేయాల్సింది. మాలలు మనువాదులు అంటే ఎవరంటే విభజించి పాలించేటోళ్ళు మనవాదులు, అవునా కదా? కలిసి ఉంచేటోళ్ళు అంబేద్కర్ వాదులు. ఇలా మరి మందకృష్ణ కలిసి కొట్లాడదామని అనాలనా? విడివిడిగా నువ్వు దొంగ ద్రోహివి, నువ్వు మనవాది అంటే నీ దగ్గరకు వస్తారా? నేనేమంటానంటే, మనం నిజమైన అంబేద్కర్ వాదులు మాదిగలం అయితే మాలలారా మనం అన్నదమ్ముల ఇద్దరం ఇంట్లో కుటుంబ పంచాయతీ అయితే, పంచుకునే కాడ పంచాయతీ అయితే ఏం చేస్తాం? పెద్ద మనుషులను పిలుస్తాం. పిలిచి అయ్యా మరి మా ఇంకింత పెద్దోడికింత చిన్నోడికింత అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? సమానమైన వాటా ఇస్తారు. లేదంటే పెద్దోడా నువ్వు కొంచెం ఎక్కువ కష్టపడ్డావు కాబట్టి కొంచెం నీకు ఒక 5% ఎక్కువ ఇస్తున్నవారు అంటారు. ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకొస్తారా లేదా? మరి కూర్చొని 2014లో నేను కూర్చుని నేను మీటింగ్ పెట్టి మాదిగలు గద్దరన్న కూడా సమక్షంలో, జేబీరాజు గారి సమక్షంలో మాదిగల్ని మాలను కూర్చొని పెడితే అటు మాల సంఘ పోలు ఇటు మాదిగ సంఘం వాళ్ళు వచ్చి నా తలకాయ బల కొట్టిండ్రు. అదొక పెద్ద రసభాస అయింది కదా. పరిష్కారం కావాలని చెప్పి అడిగాను కదా. అంటే నేను మనవాదినా? ఇప్పుడు మాలాంటి వాళ్ళు మనవాదులా? వచ్చిన గద్దరన్న మనవాదా? మరి అట్లాంటే మరి నీ కుటుంబంలో నువ్వు మాల కొడవలు చేసుకున్నావు, నీ కుటుంబంలో మాలలు వచ్చిండ్రు, మరి వాళ్ళు మనవాదులేనా? నీ కుటుంబంలో కూడా మాలలు ఉన్నారు కదా. నువ్వు కోడలు నువ్వు చేసుకున్నావు కదా, నీ అల్లుని చేసుకున్నావు కదా, మరి ఆయన మనవాదేనా? మరి మనవాది అయితే విడిచిపెడతావా? ఇది తప్పుడు సిద్ధాంతం అండి, ఇది తప్పుడు వాదన. పాలక సమాజం ఇవాళ మనవాదులు. మాలలు ఎప్పుడు పాలకులు అయినా? ముఖ్యమంత్రులు అయినా మాలలు అయినా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటా అంటే మధ్యలో కాంగ్రెస్ ఏం చేసిందంటే పాపం అమాయకుని ఒక అమాయకుడు మంచోడు గుడిసె కూడా గతి లేకుండా పోయింది కదండి ఆయనకు. దామర సంజీవ వాళ్ళ అమ్మ కట్టెల పోయి ఊది వంట చేసింది ఆమె. ముఖ్యమంత్రి అయినా నా బిడ్డ నాకు గ్యాస్ పోయి తెస్తాడు, నా కొడుకు పెద్ద 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 పోస్ట్ వచ్చింది అంటాను కదా, ఒక గ్యాస్ పోయి ఇప్పిస్తాడు నా కొడుకు అన్నది. అంటే ఎంత పేదరికంలో ఉన్నారండి వాళ్ళు. అట్లాంటి నిజాయితీ పరుడు ఉన్నాడు ఎవరన్నా ముఖ్యమంత్రులన్నా? నీకు లిస్టులో కనపడతాడా? అది కూడా ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటా అంటే, రాయలసీమ రెడ్లు కొట్లాడుకుంటా అంటే మధ్యలో తీసుకొచ్చి ఆయనను పెట్టిండ్రు. మరి ఆయన మనవాదేనా? చెప్పండి. ఇప్పుడు మనవాదులు ఎవరు? విభజించి పాలించేటోళ్ళు మనవాదులు. రెడ్లు మనవాదులు కాదు.
ఆయన దృష్టిలో కమ్మలు మనవాదులు కాదు, బ్రాహ్మణులు మనవాదులు కాదు, క్షత్రియులు మనవాదులు కాదు. ఎవరు మనవాదులట? మాలలు మనవాదులట. అరే ఓ నీ అంటరాని సోదరుడు ఎట్లా మనవాది అవుతాడండి? కాకపోతే ఎక్కువ తిన్నాడు కావచ్చు, ఎందుకు తిన్నాడు చెప్పు? ఆంధ్రలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది, ఆంధ్రలో క్రైస్తవ మిషనరీలు వచ్చినాయి, ఆంధ్రలో నీ ఐఏఎస్లు అయినరు, మాదిగలైనా మాలలైనా ఆంధ్రలో, తెలంగాణలో ఒకటి ఎందుకు కాలేదు చెప్పండి? తెలంగాణ మాల మాది కూడా ఎందుకు కాలేదు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు కాలేదు? ఉన్నతమైన ఉద్యోగాలకు ఎందుకు రాలేదు? ఇక్కడ ఏముంది? ఉర్దూ మీడియం, తోళ్ల పరిశ్రమలో పనిచేసిన ఇక్కడ మాదిగలు, అవునా కదా? చదువు లేదు కాదు, మాలకు వృత్తి లేని కారణంగా వాళ్ళు అదో ఇదో చిన్నగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడిక్కడ పని చేసుకుంటూ సార్ ఫైనల్ గా చెప్పండి కాదు ఒక్క నిమిషం చేసుకుంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏదో ఉద్యోగాలలో ఇక్కడ కూడా కొంచెం మంది వెళ్ళిపోయిన కావచ్చు కాక, కానీ అక్కడ ఎక్కువ మంది క్రైస్తవ మిషనరీల వల్ల చదువుకొని ఐఏఎస్లో అయిపోయారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎస్సీ పోస్టులలో ఉన్న ఐఏఎస్లు ఎవరు? ఎస్టీ పోస్టులో ఉన్న ఐఏఎస్లు ఎవరు? ఐపీఎస్లు ఎవరు? అంత ఆంధ్రలో కదా. ఐఆర్టీఎస్ ఆఫీసర్లు ఎవరు? జేబీరాజు ఎక్కడోడు, కాకిమాధరావు ఎక్కడోడు, వీళ్ళంతా ఎక్కడోళ్ళు అండి? అక్కడోళ్ళు కదా. అరే ఒరిజినల్ మాదేకు నా మాలకు పెద్ద అవకాశాలు లేవిడా, ఉపకులాలు ఇంకా ఎక్కువ లబ్ధి పోతుంది నేను అడిగితే. ఇప్పుడు చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డిప్యూటీ సీఎం ఎవరండి? దాసరి, మాల దాసరి, ఒరిజినల్ మాల కానీ కాదు, అవునా? గతంలో డిప్యూటీ సీఎం ఎవరండి? గతంలో డిప్యూటీ సీఎం దామరాజు అనే సింహ మోచి, ఆయన మాదే కాదు, ఒరిజినల్ మాదే కాదు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉపకులాలే. ఇప్పుడు కడియం శ్రీగారు ఎవరండి? మాదిగా ఉపకులం. ఇవాళ రాజకీయాలు వెళ్తున్నది ఎవరండి? మాలలా మాదిగలా? కీలకమైన పోస్టులు ఉన్నది ఎవరు? వాళ్ళే కదా, ఉపకులాలే కదా. కాకపోతే ఉపకులాలలో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు, కానీ చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, చాలా మంది చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శాస్త్రీయంగా విభజన జరగాలి. దానికి జిల్లాని యూనిట్ చేసుకొని వాళ్ళ జనాభా ప్రకారంగా ఏ జిల్లాలో ఎవరి జనాభా ఎంత ఉందో, మహబూబ్నగర్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు, అట్లా ఆదిలాబాద్లో మాదిగలు ఎక్కువ ఉన్నారా? మరి సేమ్ మహబూబ్నగర్లో ఉన్న జనాభాకు ఆదిలాబాద్ జనాభాకు సమానంగా ఇస్తారంటే నడుతుందా? నడవదు. ఆదిలాబాద్ జిల్లా వేరే, మహబూబ్నగర్ జిల్లా వేరే. ఏ జిల్లాకు ఆ జిల్లా జనాభా ప్రకారంగా